ఏలూరు జిల్లా నూజివీడి పరిసర ప్రాంతాల్లో రైస్ పూలింగ్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇరీడియం అనేటువంటి అరుదైన లోహం ఉందంటూ మోసగాళ్లు కోట్లు దోచుకున్నారు. లోహంతో కోట్ల రూపాయలకు అధిపతులు కావచ్చని దాచేపల్లి శ్రీనివాసరావు, పాస్టర్ ప్రసన్న కుమార్ నమ్మబలికించి తమ్మిశెట్టి శ్రీనివాసరావు, మోహన్ రావు, ఆరేపల్లి రవి, మద్దాల వీరభద్రరావుల వద్ద 3 కోట్ల రూపాయలు కాజేశారు. అయితే కేటుగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిందితుడైన దాచేపల్లి శ్రీనివాసరావు ఇటీవల అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు బాధితులు చెప్తున్నారు. అలాగే కేటుగాళ్లపై 2019లో నూజివీడు పిఎస్లో ఒక కేసు నమోదు కాగా 2025లో ముసునూరులోని ఓ దేవాలయంలోని విగ్రహాలను దొంగిలించడానికి ప్రయత్నించిన కేసులో ముద్దాయిలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా రైస్ పూలింగ్ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. రైస్ పూలింగ్ మోసానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఇరీడియం అనే అరుదైన లోహం ఉందంటూ కోర్టులు దోచుకున్న మోసానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ నిందితులు అమెరికాకు కూడా పారిపోయి అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేసినట్టు కూడా బాధితులు చెప్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని వారు కోరుతున్నారు. అప్డేట్స్ ఏంటి? నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి రైస్ పూలింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు దీనిపై అవగాహన కల్పిస్తూ ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మోసగాళ్ల చేతిలో చాలా మంది మోసపోతూ కోట్ల రూపాయలు నష్టపోతున్న పరిస్థితి. తర్వాత లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అది తేలైన పరిస్థితి, తిరిగి రికవరీ అవ్వని పరిస్థితులు, ఇటువంటి కేసులు కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఇదే రీతిలో ఇటు నూజివీడు పరిధిలోని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు, ఒకరు పాస్టర్ మరి ఒక వ్యక్తి ముఠాలుగా ఏర్పడి సుమారు ఈ గతంలో కూడా ఇటు రైస్ పూలింగ్ పేరుతో చాలా మందిని మోసం చేసి వారి దగ్గర నుంచి నగదు అపహరించినట్లయితే తెలుస్తుంది. వీరిపై గతంలో కూడా 2019లో ఇటు ముసునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉండగా 2025లో పురాతన విగ్రహాలు దొంగిలించిన కేసులు కూడా ఈ ముద్దాయిల మీద ఉన్నట్లు మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఎవరైతే దాచేపల్లి శ్రీనివాస్, వాసుల ప్రవీణులు నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుమారు కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర బాధితులు ఎవరైతే ఉన్నారో తమ్మిశెట్టి శ్రీనివాస్, మోహన్ రావు, ఆరేపల్లి రవి, మద్దాల వీరభద్రరావు వీరి వద్ద నుంచి దపదపాలుగా కూడా అమౌంట్ వీరి దగ్గర నుంచి తీసుకుని వారిని మోసం చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే రైస్ పూలింగ్ ఇరీడియం అనే అరుదైన లోహం ఉంటుంది, దానికి ఏదైతే ఆకర్షణ శక్తి ఉంటుంది, ఆ వస్తువుల్ని మా దగ్గర నుంచి నాసా వాళ్ళు కూడా కొనడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారని చెప్తూ వీళ్ళని అమాయకులను చేసి వీళ్ళని నమ్మించి వారిది మోసం చేసి ఇటు కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి. వీరిపై ఇప్పటికే నూజివీడి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి దీనిపై పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ సత్య, థ్యాంక్ యూ. పెట్టుకుని వెళ్ళి అడిగితే పిల్లడు చచ్చిపోయేటట్టుండండి. ఏంటండి అంటే ఇలా రేపు వెళ్ళి తెలిపాడు. అంతలోకి పిల్లడు చచ్చిపోయాడండి. చచ్చిపోయినాక అడిగితే పైసా ఇవ్వలేదు, జనానికి లేదు, చచ్చిపోయినాక ఫ్రీ లేదు, సంవత్సరానికి లేదు. పిల్లడికి బోళ్ళు అప్పులు చేసామండి. అప్పులు చేసిన బతల కొడుకు చూసి మా కోళ్ళని చేసి ఉండటానికి ఇల్లుకోళ్ళు లేకుండా చేశారు అని పిల్లలు చచ్చిపోయినాక జనం అయిపోయినాక వెళ్ళిపోయిందండి. అది జరిగింది. నన్ను ఆడపిల్లలు చూస్తున్నారు, తడుకు వెళ్ళాల్సింది ముందు పెట్టేవాళ్ళు లేరు. నాకు 2 సార్లు జబ్బు చేసిందండి, చచ్చిపోయి బతిగా. అది ప్రసన్న కుమార్ ఏమన్నాడు, ఇవాళ రేపని నాకు జబ్బు చేసిందండి అంటే నువ్వు బాధలు నేను చెప్తాను అన్నాడు. ఇక అంతేనండి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం. నాకు అది జరిగింది. పాస్టర్ గారు పిలిచాడు ప్రసన్న కుమార్, పిలిచి మోహన్ రావు 30 లక్షలు ఇస్తే నీకు 6 కోట్లు ఇస్తాను నేను, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఇంటి డాక్యుమెంట్ ఉందా అన్నాడు. ఉందన్న, ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నీకు నేను
ఒక నెల రోజుల్లో నీకు ఇస్తాను అమౌంట్, ముందు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు డాక్యుమెంట్ ఇస్తానండి అన్నప్పటికి తీసుకెళ్ళి పెట్టాయండి. కొంచెం ఆశ పెట్టేప్పటికి ఏమన్నాడంటే ఇదిగో వచ్చేస్తాను అదిగో వచ్చేస్తానని 3-6 సంవత్సరాల పాటు తిప్పిస్తున్నానండి. వెళ్ళాను ఒక రోజున గట్టిగా అడిగానండి మా అత్తగారిని తీసుకుని. వెళ్తే ఏం పిక్కుంటా పిక్కో నువ్వు, నీ చేతన పని చేసుకో, పోలీసు వాళ్ళు ఏం చేస్తాను, నన్ను లక్ష భారతంగా బయటకు వస్తానండి అన్నాడండి. అన్నాక నేను వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ముసునూరు దేవాలయం ఏలుపుజారులో దేవాలయం ఉంటే దానికి విగ్రహాలకు దొంగతనానికి వెళ్ళారండి వీళ్ళు. నాకు ఎలా తెలిసిందంటే ఒక ఆయన చెప్పాయండి, పేపర్లో పడింది, టీవీలో వచ్చిందండి. ఏమంటే మరి ముసునూరు గట్ట వెళ్ళారంటే ఏంటంటే ఏమొద్దు మోహన్ నాకు, నేను వడద్దా ఏంటి వెళ్ళాను, నేను తీసుకున్నాను, మమ్మల్ని పట్టుకుని రిమాండ్ 14 రోజులు వేశారు. వేసిన తర్వాత జడ్జి గారిని కొంటాను, నేను అవసరం లాయర్ని కొంటాను. విగ్రహాల తోటలో దొరికారండి, మొత్తం 5 దొరికారండి. దొరికిన తర్వాత అడిగితే గట్టిగా అడితే ఏమన్నాడు, నువ్వు కేసు పెట్టుకుని నువ్వు నోడద్దా, వాళ్ళు పెడితే నోడద్దా నాకేమన్నా అని అన్న గట్టిగా మాట్లాడానండి. ఇష్టం మాట్లాడేపాటికి నేను వచ్చేసానండి. వచ్చేసి ఈయనేనండి జామీన్ పెట్టి తీసుకొచ్చాడు తోడులని. తీసుకొచ్చిన తర్వాత ఏమంటే చీని గారు మరి జామీన్ తీసుకొచ్చారు, మన అందరం మోసం చేశారు, ఎందుకు తీసుకొచ్చామంటే మా తోడులకి మరి వచ్చి తీసుకొచ్చానండి అన్నది. ఈయన మీద రివర్స్ అయ్యి ఇష్టం ఈయన మాట్లాడాడండి. దాసేపల్లి శ్రీనివాసరావు, రాపన ప్రసన్న కుమార్ అని వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు సార్. కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పర్పస్లో అంత డబ్బు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వచ్చి కొంత అమౌంట్ పెడితే మనకు అంత అమౌంట్ వస్తుందంట, బిజినెస్ పర్పస్ అంట అని చెప్పాడండి. ఎంత పెట్టాలంటే ఒక 50 లక్షలు చిల్లర పెడితే అంత అమౌంట్ వస్తుంది అని చెప్పాడు. తలా కొంచెం తీసుకువచ్చి అని అన్నారు. సర్లేమని చెప్పి మేము అప్పులు చేసి అవి చేసి తీసుకొచ్చి ఒక 50 లక్షలు చిల్లర పెట్టాం సార్ 25 మంది. పెట్టిన తర్వాత ఈ 50 లక్షలు పెట్టిన తర్వాత నాసా నుంచి కంపెనీ వాళ్ళు రావాలి, దాన్ని టెస్ట్ చేయాలి, మరి అమౌంట్ చాలలేదు, ఇంకొక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆగిపోయింది, ఈ 50 లక్షలు కూడా పెట్టాలి, పెడితే వర్క్ కంప్లీట్ అయిపోద్ది, అమౌంట్ వద్దని అన్నారు. ఏమంటే ముందు 50 లక్షలు అన్నారు, మళ్ళీ 50 లక్షలు అంటున్నారు, మళ్ళీ అక్కడిది ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, 20 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, వారం రోజులలో మనకి అమౌంట్ వచ్చేసేద్దే, మీరు పెట్టండి అన్నారు. అందరం గెలిపి సర్లేమని చెప్పి తీసుకొచ్చాం. మళ్ళీ తీసుకొచ్చి 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత అయిపోయిందండి, అంతా కంప్లీట్ అయిపోయిందని షాపింగ్ కాంప్లెక్స్ ముందు బొమ్మలు వేసుకొని ఉంటారు కదా సార్ గురకా వాళ్ళకి, మళ్ళీ వాళ్ళ 2 ఫోటోలు తీసేసి సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది థమ్స్అప్ అని ఫోటోలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 20 రోజుల పాటు ఫోన్ ఎత్తకుండా 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ అది కొద్దిగా వర్క్ కెమికల్ తేడా వచ్చిందంట, వర్క్ ఆగింది, ఇంకొక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, కెమికల్ తీసుకురావాలంటే దానికి అని అన్నాడు. అంటే మళ్ళీ ఒక 50 లక్షలు అందరం పోగు చేసి మళ్ళీ 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం.